హలో గాయస్, ఈరోజు మరొక కొత్త కథ. ఈ కథ నీతి ఏమంటే, మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసనం భయంకరంగా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, ఒక అడవిలో కొన్ని కోతులు ఉంటాయి. ఎండాకాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు, కొలనులు పూర్తిగా ఎండిపోతాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేస్తుంది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటేశాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు అటువైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా, మరికొంత దూరంలో మళ్ళీ నీటి అలల్లానే మెరుస్తూ కనిపించాయి. దాంతో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తుతారు. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉంటాయి. నీళ్లతో గొంతు తడుపుకోకపోతే ఇక నా ప్రాణం పోయేలా ఉంది అని దీనంగా ఒక కోతి అంటుంది. ఏం చేద్దాం, నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు, ఇదేం మాయో అంటుంది మరో కోతి. పొదలో ఒక కుందేలు ఉంటుంది. ఆ కుందేలు జరిగిందంతా వింటుంది. కోతులకు సహాయం చేద్దామని ముందుకు వచ్చి నిలబడుతుంది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరుంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది, నేను మిమ్మల్ని అక్కడికి పిలుచుకెళ్తాను అని అంటుంది. ఇది విని కోతులకు చాలా కోపం వస్తాయి. అంటే మేము తెలివి తక్కువ వాళ్ళమా అని కుందేలు మెడ పట్టుకుంటుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి అని భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నీళ్ళకేసి కొట్టింది. ఆ దెబ్బతో కాస్త అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. అందుకే మూర్ఖుల మనసుని మనము ఒప్పించలేము అని అంటారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని కొత్త కథలు ఏమైనా వినాలని ఉంటే, ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.